అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో చైత్రమాసంలో అమ్మవారి నవరాత్రుల్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి, 9 రోజులు అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి, నైవేద్యాలు ఏం పెట్టాలి, వాటన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. మనకి ప్రతి సంవత్సరం కూడా 12 నెలలలో మనకి 4 సార్లు అమ్మవారికి సంబంధించిన నవరాత్రులైతే వస్తాయి. అందులో చైత్రమాసంలో వచ్చే నవరాత్రులు వసంత నవరాత్రులు. ఈ నవరాత్రులకు అధిష్టాన దేవత లలితా త్రిపుర సుందరీ దేవి. అలాగే ఆషాఢ మాసంలో కూడా మనకి గుప్త నవరాత్రులైతే వస్తాయి. అధిష్టాన దేవత వారాహీదేవి. అలాగే అందరికీ తెలిసిన ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులు శరన్నవరాత్రులు. ఈ 9 రోజులు కూడా దుర్గాదేవిని అయితే పూజిస్తాము. అలాగే మాఘమాసంలో వచ్చే నవరాత్రులు శ్యామలాదేవి నవరాత్రులు. అధిష్టాన దేవత శ్యామలాదేవి. ఈ మాఘమాసంలో ఈ 9 రోజులు కూడా మనం శ్యామలాదేవిని అయితే పూజిస్తూ ఉంటాము. ఈ చైత్రమాసంలో వచ్చే నవరాత్రులకు ఎంతో విశిష్టత అయితే ఉంది. ఈ సమయంలో లలితాదేవిని 9 రోజుల పాటు 9 ప్రత్యేక రూపాల్లో అలంకరిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. ఈ వసంత నవరాత్రులు మనకి చైత్ర శుద్ధ పాడ్యమి రోజు అంటే ఉగాది రోజు ప్రారంభమయ్యి శ్రీరాముడు జన్మించిన రోజు వరకు అంటే చైత్ర శుద్ధ నవమి వరకు కొనసాగుతాయి. అందుకే నవమి రోజు శ్రీరామనవమి జయంతిని జరుపుకుంటారు. వసంత నవరాత్రుల్లో ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని మన ఇంటి గుమ్మాన్ని పచ్చటి మామిడాకులతో అలంకరించుకొని, ఈరోజు ఉగాది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అలంకరించుకుంటారు. అలానే పూజా గదిలో నిత్య పూజ అంటే నిత్యం రోజు చేసే పూజ చేసుకొని ఆ తర్వాత లలితాదేవికి అయితే మనం పూజ స్టార్ట్ చేసుకోవాలి. ఈ పూజ కోసం లలితాదేవి ఫోటో ఉన్నట్లయితే ఆ ఫోటోని కానీ లేదంటే దుర్గాదేవి ఫోటో అయినా కూడా పెట్టుకోవచ్చు. మరి ఈ వసంత నవరాత్రుల్లో లలితాదేవిని ఏ విధంగా పూజించాలి, ఏం నైవేద్యాలను పెట్టాలి, 9 రోజులు ఎలాంటి నియమాలను పాటించాలి, వాటన్నిటిని గురించి కూడా తెలుసుకుందాము. ఈ లలితాదేవి నవరాత్రుల్లో 9 రోజులు ఉపవాసం ఉండి పూజ చేస్తాం అనుకునే వాళ్ళు సపరేట్గా పీఠం వేసుకొని అమ్మవారి ఫోటోని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అలాగే అఖండ దీపం పెట్టే వాళ్ళు కూడా అఖండ దీపం పెట్టుకోవచ్చు. కానీ అఖండ దీపం పెట్టినప్పుడు దీపం నిండుకోకుండా చూసుకోవాలి. అలా పెట్టగలము అన్నప్పుడే పెట్టుకోవాలి. అఖండ దీపం ఇంట్లో పెట్టినప్పుడు అమ్మవారికి సపరేట్గా పీఠం వేసి చేసినప్పుడు ఇంట్లో మాంసాహారం తినడం కానీ అలాంటివైతే అస్సలు చేయకూడదు. ఉగాది రోజున ప్రారంభమయ్యే వసంత నవరాత్రుల్లో అమ్మవారికి సపరేట్గా పీఠం వేసుకొని అమ్మవారి ఫోటోను పెట్టుకోవాలి. ఈ పీఠం పైన రెడ్ కలర్ క్లాత్ని వేసుకొని బియ్య పిండితో ఒక పద్మం ముగ్గును కూడా వేసుకోవాలి. అమ్మవారి ఫోటోని చక్కగా తుడుచుకొని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకొని పూలమాలతో పూలతో అలంకరించుకోవాలి. అలాగే దీపపు కుందులు పెట్టుకొని దీపాలలో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి దీపాన్ని ఏకహారతితో వెలిగించాలి. ఆ తర్వాత అమ్మవారికి పూజకు సంబంధించిన అన్ని సామాగ్రిని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో ముందు తప్పనిసరిగా పసుపు కుంకుమ అయితే పెట్టుకోవాలి. అలాగే అమ్మవారికి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా మంగళహారతిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. చిన్న కలశపు చెంబును కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ కలశపు చెంబులో నిండా నీళ్లను తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధం అక్షంతలు ఒక పువ్వును వేసి బొట్టు కూడా పెట్టాలి. అలాగే మనం ఆచమనీయం చేసుకోవడానికి ఒక చిన్న గ్లాసుని కూడా ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారికి మన ఇంట్లో ఏ రకాల పండ్లున్నా నైవేద్యాలున్నా కూడా పెట్టుకోవడానికి ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. లలితాదేవికి ఈ వసంత నవరాత్రుల్లో 9 రోజులు పడ్డవాళ్ళైతే 9 రోజులు పూజ చేసుకోవచ్చు. 9 రోజులు పడని వాళ్ళైతే ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు. అమ్మవారి పూజకు సంబంధించిన అన్ని సామాగ్రిని ఏర్పాటు చేసుకున్న తర్వాత ముందుగా మనము ఆచమనీయమైతే చేసుకోవాలి. మొదటగా 3 సార్లు చెయ్యిలోకి నీళ్లను తీసుకొని వాటిని తాగి ఆ తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని ఆచమనీయ మంత్రాలను చదువుకొని
ఆ అక్షంతలనైతే ప్లేట్లో వదిలేయాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని భూశుద్ధి మంత్రాన్ని చెప్పుకొని మన ఎడమ సైడ్కి అయితే వదిలేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాణాయామం కూడా చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని సంకల్పాన్ని చెప్పుకొని వినాయకుడికి అలాగే లలితాదేవికి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం చిన్న కలశాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా, ఆ కలశం పైన చెయ్యిని పెట్టి కలశ మంత్రాన్ని చదువుకొని కలశంలో ఉన్న నీళ్లను పూజా సామాన్ పైన, దేవుడి పటాలపైన, మనపైన, కుదిరితే ఇల్లంతా కూడా చల్లాలి. ఇలా చల్లడం వల్ల మన పూజకు ఏం ఆటంకం రాకుండా, ఇంట్లో ఏ నెగటివ్ ఎనర్జీ లేకుండా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే మనం ఏం పూజ చేస్తున్నా మొదటగా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి గణపతిని అయితే మనం ఏర్పాటు చేసుకోవాలి. గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహం పెట్టుకోవచ్చు. లేని వాళ్ళైతే పసుపు గణపతిని కూడా చేసుకోవచ్చు. అలాగే పసుపుతో చేసిన గౌరీదేవిని కూడా మనం పెట్టుకోవచ్చు. ముందుగా గణపతిని అక్షంతలు వేసి ఆహ్వానించి గణపతికి షోడోపచార పూజ అయితే చేసుకోవాలి. కలశం చెంబులో ఉన్న నీళ్లను గణపతికి చూపెట్టి పక్కన ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి ఇలా అనుకుంటూ వదిలేయాలి. మంత్రాలు వచ్చిన వాళ్ళైతే మంత్రాలు చదవచ్చు. రాని వాళ్ళైతే నార్మల్గా కలశపు చెంబులో ఉన్న నీళ్లను గణపతికి చూపెట్టి పక్కన ప్లేట్లో వదిలేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత గణపతికి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు ఇలా కుంకుమ సమర్పయామి, గంధం సమర్పయామి అనుకుంటూ కూడా అన్నీ సమర్పించుకోవాలి. ఇప్పుడు గణపతి అష్టోత్తర శతనామావళి పూజ చేసుకోవాలి. పువ్వులు ఉన్నట్లయితే పువ్వులను వేసుకుంటూ అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు. అలాగే అక్షంతలతో కానీ పసుపు కుంకుమతో కానీ కూడా చదువుకోవచ్చు. గణపతి అష్టోత్తర శతనామావళి రాని వాళ్ళైతే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లైనా కూడా చదువుకోవచ్చు. అలాగే గణపతికి ధూపాన్ని దీపాన్ని చూపెట్టి ఆ తరువాత నైవేద్యాన్ని కూడా సమర్పించుకోవాలి. నైవేద్యాన్ని పెట్టి నైవేద్యం చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టాలి. ఆ తరువాత తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక 2 తమలపాకులను తీసుకొని స్వామివారికైతే సమర్పించుకోవాలి. ఆ తరువాత మంగళహారతి పాట పాడుతూ స్వామివారికి మంగళహారతిని సమర్పించి ప్లేట్ చుట్టూ కూడా నీళ్లను తిప్పి గణపతికి చూపెట్టాలి. ఇప్పుడు కర్పూర హారతితో గంట కొడుతూ కర్పూర హారతిని కూడా మనం వినాయకుడికైతే సమర్పించాలి. ఈ ప్లేట్ చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చూపెట్టాలి. అలాగే గణపతికి మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ ఒక పువ్వు కొన్ని అక్షంతలను కూడా సమర్పించుకోవాలి. ఇప్పుడు పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించమని, అలాగే ఈ 9 రోజుల పూజకు ఏ ఆటంకాలు రాకుండా పూజంతా కూడా బాగా జరగాలని మొక్కుకొని గణపతికి క్షమామంత్రం అయితే చెప్పుకోవాలి. ఆ తరువాత మనం లలితాదేవినైతే ఆహ్వానించాలి. కొన్ని అక్షంతలు అమ్మవారి ఫోటో దగ్గర వేసి ఆవాహయామి అనుకుంటూ ఆహ్వానించాలి. ఇప్పుడు కలశపు చెంబులో ఉన్న నీళ్లను చూపెట్టి పక్కన ప్లేట్లో వదిలేసుకోవాలి. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ పక్కన ప్లేట్లో నీళ్లను చూపెడుతూ వదిలేయాలి. ఆ తరువాత అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమర్పయామి అనుకుంటూ సమర్పించుకోవాలి. లలితాదేవికి చాలా ఇష్టమైంది కుంకుమ పూజ. ఈ 9 రోజులు కూడా మనం కుంకుమ పూజ అయితే తప్పనిసరిగా ఉదయం సాయంత్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల నిత్య సుమంగలిగా ఉంటారు. అలాగే ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం, ఇంట్లో అనేక రకాల కష్టాలతో బాధపడుతున్న వారికి వాటి నుండి విముక్తి లభిస్తుంది. అలాగే ఆర్థిక పరంగా సమస్యలున్నా కూడా అవి కూడా తీరుతాయి. అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజ చేసుకోవాలి. అమ్మవారికి ఎక్కువ కుంకుమ అంటే ఇష్టం కాబట్టి కుంకుమతో లలితా సహస్రనామం కానీ, లలితా చాలీసా కానీ, మణిద్వీప వర్ణన కానీ, లలితాదేవి అష్టోత్తర శతనామావళి కానీ ఇలా మీకు ఏది వచ్చినా కూడా చదువుకోవచ్చు. అన్నిటికంటే లలితా సహస్రనామం చదువుకుంటూ ఉదయం సాయంత్రం ఈ విధంగా పూజించినట్లయితే తప్పకుండా మీకైతే పరిష్కారం దొరుకుతుంది. ఈ లలితా సహస్రనామం అలాగే లలితా చాలీస
మణిద్వీప వర్ణన ఇవన్నీ కూడా మనకి లలితా సహస్రనామం బుక్లో అయితే దొరుకుతాయి. ఇవి మనకు ఏ పూజా స్టోర్స్కి వెళ్ళినా కూడా ఈ బుక్స్ అయితే దొరుకుతాయి. వాటిలో అన్నీ కూడా మనం చదువుకోవచ్చు. ధూపం సమర్పయామి అనుకుంటూ ధూపాన్ని, అలాగే దీపం సమర్పయామి అనుకుంటూ దీపాన్ని కూడా సమర్పించుకోవాలి. ఆ తర్వాత అలాగే ఈరోజు ఉగాది కాబట్టి అమ్మవారికి ఉగాది పచ్చడి కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంట్లో ఏ రకం పండ్లున్నా కూడా సమర్పించవచ్చు. మరి 9 రోజులు కూడా ఇలానే నైవేద్యం సమర్పించాలా అన్నది తెలుసుకుంటే, అలా కాకపోయినా వడపప్పు పానకమైనా కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. మంగళహారతి పాట పాడుతూ అమ్మవారికి మంగళ నీరాజనమైతే ఇవ్వాలి. ఇప్పుడు ప్లేట్ చుట్టూ కూడా నీళ్ళను తిప్పి అమ్మవారికి చూపెట్టాలి. ఆ తర్వాత మొదటి రోజు కాబట్టి కొబ్బరికాయ కొట్టాలి అనుకునే వాళ్ళు కొబ్బరికాయ కూడా కొట్టవచ్చు. ఇప్పుడు కర్పూర హారతితో గంట కొడుతూ కర్పూర హారతిని కూడా మనం సమర్పించాలి. ఈ ప్లేట్ చుట్టూ కూడా నీళ్లను తిప్పి అమ్మవారికి చూపెట్టి మనం తీసుకొని ఇంట్లో వాళ్ళందరికీ కూడా చూపెట్టాలి. అలాగే ఈరోజు అమ్మవారికి వాయనంగా చీర, 2 జాకెట్ ముక్కలు, పువ్వులు ఇలా అమ్మవారికి పెట్టవలసిన వాయనంలో అన్నీ పెట్టి కూడా అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది. ఈరోజు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే వసంత నవరాత్రులు కాబట్టి మొదటి రోజు వాయనంగా ఇచ్చినట్లయితే చాలా మంచిది. ఒక పువ్వు, కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ అమ్మవారికైతే సమర్పించాలి. కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని క్షమామంత్రాన్ని చెప్పుకొని ఆత్మ ప్రదక్షిణ చేసుకొని పూజలో ఏమైనా పొరపాట్లుంటే క్షమించమని అమ్మవారికి మొక్కి అక్షంతలు అమ్మవారి పాదాల దగ్గర వేసి ఈ రోజు నుండి 9 రోజుల వరకు కూడా ఏ ఆటంకం రాకుండా అమ్మవారికి పూజ చేసుకోవడానికి శక్తిని ప్రసాదించమని మొక్కి మనం ఈ రోజైతే పూజ స్టార్ట్ చేసుకోవాలి. అలాగే ఈ 9 రోజుల నియమాలను చూసుకుంటే మాంసాహారం తినకూడదు. ఇంట్లో అబద్ధాలు మాట్లాడడం, బూతులు మాట్లాడడం ఇలాంటివి చెయ్యకూడదు. అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అలాగే అఖండ దీపం ఈరోజు పెట్టేవాళ్ళు ఎలాంటి నియమాలను పాటించాలి, అఖండ దీపం ఎలా పెట్టాలి, ఆల్రెడీ ఆశ్వేజ మాసంలో వచ్చే దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో అఖండ దీపం ఎలా పెట్టాలి అన్నది ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను. వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ నవరాత్రుల్లో కూడా అఖండ దీపం పెట్టాలి అనుకునే వాళ్ళు ఆ విధంగానే పెట్టుకోవచ్చు. ఈ వసంత నవరాత్రుల్లో 9 రోజులు పడకపోయినా 5 రోజులు కానీ చివరి 3 రోజులు కానీ అమ్మవారికి అయితే చేసుకోవచ్చు. లేదంటే ఒక్కరోజు మిగిలినా కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకున్న చాలా మంచిది. చాప వేసుకొని కింద పడుకోవాలి. అలాగే ఆహార నియమాలను చూసుకుంటే ఒక పూట భోజనం చేయాలి. అది మధ్యాహ్నం వేళైనా కూడా చేసుకోవచ్చు. అలాగే అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ ఇలాంటి పదార్థాలు లేని ఆహారం తీసుకున్నట్లయితే చాలా మంచిది. మన ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక పూట భోజనమా 2 పూట భోజనమా అన్నది చూసుకోవాలి. అలాగే 9 రోజులు కూడా పూజ చేసేవాళ్ళు 2వ రోజు అమ్మవారి మాలను తీసేసి, అలాగే అక్కడున్న పువ్వులను తీసేసి, నిన్న చేసిన కుంకుమ పూజలో కుంకుమను కూడా తీసేసి కొత్తగా ఫ్రెష్ మాల వేసుకోవాలి. అలాగే మళ్ళీ దీపారాధన చేసుకోవాలి. మళ్ళీ దీపాన్ని చూపెట్టి కొత్తగా నైవేద్యాన్ని కూడా సమర్పించుకోవాలి. ఇలానే 9 రోజులు కూడా చేస్తూ ఉండాలి. 9 రోజులు అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత 11వ తేదీ ఏప్రిల్ రోజున సోమవారం అమ్మవారి ఫోటోని ఉదయం తెల్లవారుజామున కదిలించి యథాస్థానంలో అయితే పెట్టుకోవాలి. ఈ 9 రోజులు వాడిన పువ్వులను కానీ ఆకులను కానీ ఏవైనా కూడా మనం పారే నీటిలో కానీ పచ్చని చెట్టు కింద ఎవరు తొక్కని ప్రదేశంలో వేసుకోవాలి. అలాగే ఉదయం సాయంత్రం పూజ చేసిన కుంకుమని మనం సంవత్సరమంతా కూడా మన నుదిటిపైన పెట్టుకున్నట్లయితే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదములు.